తెలుసు మా నాన్నగారి రిటైర్మెంట్ ఫంక్షన్ జరుగుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు మా నాన్నగారు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి పాదవస్తున్న శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ ఫంక్షన్ నేను 2 years అప్పుడే ఎక్స్పెక్ట్ చేసినాను సార్. బికాస్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల 2 ఏళ్ళు సర్వీస్ పొడిగించడం అయింది. అందువల్ల మాకు మంచి జరిగింది. ఇంకా మా నాన్నకి ఎవరైనా ఉందనిపించింది. ఆ అవకాశం అందరికి వచ్చేది కాదు. యాక్చువల్గా ఆ ఇంప్లిమెంట్ చేయడం కానీ వెంటనే తీసుకువచ్చి 2 years ఇంప్లిమెంట్ చేయడం ఎక్కడ తిరుపతిలో ఎక్కడ ఏ యూనివర్సిటీలో ఎక్కడ ద్వారా ఇంప్లిమెంట్ కాలేదు. ఒక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మాత్రమే అది ఇంప్లిమెంట్ అయింది. సో ఆ 2 years రావడం నాకు చాలా హ్యాపీ. అండ్ మా ఫాదర్కి మీరు అంతా సన్నిహితులు, కొలీగ్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ ఉన్నారు. 42 సంవత్సరాల్లో మా నాన్న లైబ్రరీలో వర్క్ చేశారు. ఫస్ట్ మా నాన్నగారు వర్క్ చేసినప్పుడు శ్రీపతి నాయుడు గారు లైబ్రరీలో, తరువాత హిమాచంద్రన్ గారు, ఆ తర్వాత రణప్రసాద్ రెడ్డి గారు, అండ్ నౌ అవర్ యంగ్ అండ్ డైనమిక్ సురేంద్ర బాబు గారు. వెరీ డైనమిక్ పర్సన్. ఎందుకన్నారంటే యాక్చువల్లీ ఈ ఫంక్షనే వదులుతున్నామా, చాలా సింప్లిసిటీగా ఉండాలనుకున్నాను. ఎందుకు ఈ ఫంక్షన్స్ వద్దు ఇవన్నీ కదా, లేదన్నా చేద్దాము, లేదు మన ఫ్రెండ్స్ని కొలీగ్స్ని మాత్రమే పిలిచి జస్ట్ ఒక ఫంక్షన్ లాగా మనం మాత్రమే చేసుకుంటాము, హంగామా ఎందుకు అనేసి. ఫాదర్ గురించి నేను చెప్పడం కాదు, మీకే తెలుసు. చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తాను. ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్ నేను కూడా మా ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. చాలా డెడికేటెడ్ వర్క్. అంటే ఇంట్లో ఇద్దరు మార్నింగ్ 4కే లేస్తారు. ఇవన్నీ నేను కూడా లేను. ఒకసారి 6 గంటలకు లేస్తాను, 7 గంటలకు లేస్తాను. 4కే లేచి అలారం పెట్టుకోని మా నాన్న ఇమీడియట్గా వచ్చి క్యారియర్ మా అమ్మ రెడీ చేసేయడం. కానీ మా అమ్మ కూడా సరే, మా నాన్నకి ఫుల్ సపోర్ట్ అంటే మా అమ్మగారు అని చెప్పాలి. ఎందుకంటే క్యారియర్ అంత త్వరగా రెడీ చేసేటప్పుడు అంతా మా అమ్మగారు. సో డెడికేటెడ్గా వర్క్ చేసేవారు మా ఫాదర్. ఈ ఫంక్షన్ అవుతుంటే మన డైనమిక్ ఛాంపియన్ గారు సురేంద్ర బాబు అసలు ఒక్కడే లేదు చేయాలి ఖచ్చితంగా. ముఖ్యంగా ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ ఫంక్షన్ ఈరోజు ఆయన సక్సెస్ అయ్యింది. వెరీ థ్యాంక్ఫుల్ సురేంద్ర బాబు గారు. ఇంకొక ముఖ్య విషయం చెప్పుకోవాలంటే మా పెద్ద గురించి చెప్పుకోవాలి. శ్రీనివాస్ గారు ఆల్రెడీ ఇక్కడ రిటైర్ అయిపోయి వాలంటీర్ ఇచ్చి కూర్చున్నారు. ఈ స్థాయికి వచ్చారు మా నాన్నగారు అంటే కారణం మా పెద్దాన్ని. ఎందుకంటే నీడ వేసిన చెట్టుకి ఎప్పుడు మర్చిపోకూడదు సామెత నాకు తెలిసింది. ఒక అన్నగా ఆయన మా ఫాదర్కి జాబ్ తీసేయడం నాకు తెలుసు. ఆయన ఈరోజు జాబ్ తీసేయడం వల్లే మేము ఈ స్టేటస్కి వచ్చాము. నేను చదువుకోగలిగానంటే మా ఫాదర్ శాలరీ నాకు ఖర్చు పెట్టి నన్ను ఎంఏ చేయించారు, ఇక్కడ ఎమ్మెల్సీ చేయించారు, బీఈడి చేయించారు. ఇవన్నీ నేను వెంకటేశ్వర యూనివర్సిటీలోనే చేశాను. సో దీనికంతా మూల కారణం క్రెడిట్ ఎంత ఫస్ట్ ఎవరికి ఉందంటే మా పెద్దనాన్న గారికి అని చెప్పాలి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మా పెద్దనాన్న గారు. ఎందుకంటే మా పెద్దనాన్న గారు తీయించారు జాబ్. సో తీయించడం గొప్ప అయినా కూడా మా నాన్నగారు దాన్ని అంతేగా కాపాడుతున్నారు. నెక్స్ట్ మా పేరెంట్స్కే చెప్పాలి. సో మా నాన్న మీరంతా అంటారు నీకు 60-61 ఏం ఇంత ఎక్కువగా ఉన్నాడు నా చాలా మంది అంటుంటారు. అప్పుడే రిటైర్ అయిపోతుంది. అలా ఏందమ్మా చాలా మీ నాన్న ఇంత బయట ఇంత ఎక్కువగా ఉన్నాడంటారు. దీని రహస్యం సింపుల్ సార్, ఏం లేదు. మా అమ్మే ఈ రహస్యం కూడా మా అమ్మే టయానికి ఫుడ్ చేసి పెట్టడంలో మా అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. నిజంగా వాళ్ళ గురువుగా నేను ఉండడం నాకు చాలా క్రెడిట్. నా రూపంగానే నేను డ్యాన్సర్గా అందరికీ తెలుసు, బ్రేక్ డ్యాన్సర్గా నన్ను సపోర్ట్ చేసింది మా నాన్నే. యూనివర్సిటీలో అంత పేరు తెచ్చుకోవడానికి కారణం మా నాన్నే. అంతేకాకుండా వాళ్ళకి ఇవాళ పెళ్ళి అంటే దానికి కారణం మా పెద్ద. పెళ్లి కూడా దగ్గర చేశారు మా పెద్దాన్ని. ముఖ్యంగా ఆయన గురించి చెప్పుకోవాలి. నేను ఈరోజు ఇంత స్థాయికి వెంకటేశ్వర యూనివర్సిటీలో మనం పనిచేయడం అంటే అది అందరికీ తగ్గే అదృష్టం కాదు. బికాస్ ఆఫ్ మై పెద్దనాన్న వల్లే. ఆయన నాకు ఫాదర్ ఫస్ట్ మా ఫాదర్ అని చెప్పుకోవాలి. మా పెద్దనాన్న వల్లే ఈ ఉద్యోగం వచ్చింది. సో ఇంకా మా నాన్నగారు ఈ 60 సంవత్సరాలు రిటైర్ అయ్యారు. నాకైతే ఏం బాధగా లేదు. ఎందుకంటే మా ఫాదర్ 1 నిమిషం ఇంట్లో ఉండదు. ఆయన 24 hours కష్టపడడం అలవాటు అయ్యింది. అలాగే మాకు అదే నేర్పించారు. సో మేము అలాగే కష్టపడుతున్నాము. సో ఇవాళ ఈ స్థాయి మేము రోజు మాట్లాడుతున్నామంటే నథింగ్. మేము నేను నిలబడి సూర్యుడు కోట్ వేసుకున్నామంటే కాదు మా అమ్మ నాన్నే చెప్పుకోవాలి. ముఖ్యంగా వాళ్ళు నేను చెప్పుకోవాలి. సో వాళ్ళ రెస్ట్ ఆఫ్ లైఫ్ కూడా బాగా చూసుకుంటాను. వాళ్ళకే మాటిస్తున్నాను. వాళ్ళ ఎల్లకాలం బాగా చూసుకుంటానని మీకు మాటిస్తున్నాను. సో ఈరోజు ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్గా సక్సెస్ చేశారు. అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి వెళ్ళాలి. తప్పకుండా ప్రతి ఒక్కరు ఫోన్ చేసి వెళ్ళాలి.
కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.